హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మనీ ప్లాంట్ని బాగు చేసుకున్నాము. మనీ ప్లాంట్ని బాగు చేసుకున్న తర్వాత మనీ ప్లాంట్కి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. ఇదండి మన మనీ ప్లాంట్. చాలా పచ్చగా, చాలా హెల్దీగా, చాలా బుషీగా ఉండేదండి మనీ ప్లాంట్. కానీ ఈ మధ్య డల్ అయింది కొంచెం. చూడండి, అక్కడక్కడ ఆకులు ఎల్లోగా వచ్చేసాయండి. ఇవన్నీ తీసేసి ఎల్లో ఆకులన్నీ తీసేసి మనం మనీ ప్లాంట్ని బాగు చేద్దాము. ఈ మనీ ప్లాంట్ కోకోపిట్లో ఉందండి, అందుకని ఇంత హెల్దీగా ఉంది మనీ ప్లాంట్. ఈ డల్లైనవన్నీ తీసేద్దాము. కోకోపిట్లో మనీ ప్లాంట్ హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఈజీగా లేపచ్చండి కుండీ కూడా బరువు ఉండదు. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఇవన్నీ కట్ చేద్దాము. ఫస్ట్ మొక్కని బయటికి తీద్దామండి. కోకోపిట్ కూడా సరిపోను లేదు మొక్కకి, అందుకనే డల్ అయింది. ఇప్పుడు కోకోపిట్ పోసేద్దాము నిండుగా. మొక్కని బయటికి తీసి ఈ మధ్య గాలి ఎక్కువైందండి. ఒక 10-15 రోజుల నుంచి ఒకటే గాలి, మొక్కలన్నీ కింద పడిపోతున్నాయి. చూసారా? ఈ మనీ ప్లాంట్ కూడా రోజు కింద పడిపోతుందండి. కుండీలోని కోకోపిట్ మొత్తం పోయింది. అడుగు భాగంలో కొంచెం ఉందండి. ఇంకా మొక్క ఏముంటుందండి హెల్దీగా. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ని కోకోపిట్లో నాటుదాము. చూడండి ఎంత బాగుందో. కొంచెం మిగిలిందండి కోకోపిట్. కోకోపిట్ మొత్తం గాలికి పోయిందండి, అందువల్ల మొక్క మాత్రమే మిగిలింది. ఈరోజు కుండీ నిండా పోసి కోకోపిట్ని మొక్కను నాటుదాము. ఈ ఆకులు వేద్దామండి అడుగు భాగాన. ఇదిగోండి గార్డెన్ వేస్ట్. ఈ కోకోపిట్ కూడా వేస్తున్నానండి.
ఇదండి కోకోపిట్. నర్సరీ దగ్గరే అమ్ముతారండి కోకోపిట్ను కూడా. నేను అక్కడే తీసుకొస్తాను కోకోపిట్ని. నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్కి వాడతానండి కోకోపిట్ని. అంతేగాని పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకి ఏ మొక్కలకి వాడనండి. ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్కే వాడతాను కోకోపిట్ని. ఇండోర్ ప్లాంట్స్ అయితే హెల్దీగా ఉంటాయండి కోకోపిట్ వాడితే. ఫిలోడెండ్రాన్ కానీ మనీ ప్లాంట్ కానీ నేను అచ్చం కోకోపిట్లోనే వేస్తానండి. భలే హెల్దీగా ఉంటాయి. ఇంక దీన్ని నిండుగా కోకోపిట్ పోసేద్దాము. ఈ కోకోపిట్ మొత్తం గాలిపోయిందండి, అంత గాలి వస్తుంది. ఫస్ట్ మొక్కను పెడదామండి, పెట్టిన తర్వాత కోకోపిట్ పోద్దాము. ఇంక చుట్టూ పోసేద్దాము కోకోపిట్ని నిండుగా. నిండా పోసేస్తున్నానండి, ఇంకా బాగా పెరుగుతుంది మనీ ప్లాంట్. బాగా వాలిపోతుందండి మొక్క. చూశారు కదా మీరే, కోకోపిట్ కొంచెమే ఉందండి. ఆ కొంచెంలో మొక్క ఎలా బతుకుతుందండి. అందుకని నేను నిండుగా పోస్తున్నాను. ఇంకా బాగా వచ్చేస్తుందండి. చాలా పడుతుందండి కోకోపిట్. ఒక్కసారి నిండుగా పోసేస్తే మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా ఈ మొక్కతో పని ఉండదండి. ఇంకా గాలి వచ్చి మొక్కలు పడిపోతే ఇంకా చెప్పలేం, కానీ మామూలుగా అయితే 2 ఇయర్స్ దాకా ఈ మొక్కతో పని ఉండదు మనకి. ఎందుకంటే నిండా పోసేస్తున్నాము కోకోపిట్ని. గట్టిగా ప్రెస్ చేస్తే బాగుంటుంది. నిండుగా పోసేసానండి, ఇంకా బాగా వచ్చేస్తుంది మనీ ప్లాంట్. చూడండి ఎంత బాగుందో. ఇంకా మనం ఒక మంచి లిక్విడ్ కూడా ఇద్దామండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ వాటర్ ఇవ్వాలి. ఆ వాటర్ బదులు మనం లిక్విడ్ ఇచ్చామనుకోండి, ఇంకా మనీ ప్లాంట్ హెల్దీగా పచ్చగా గుబురుగా పెరుగుతుంది. ఇంకా బాగుంటుందండి చూడటానికి కూడా. మళ్ళీ చూపిస్తాను మీకు మనీ ప్లాంట్ని. మనీ ప్లాంట్ని కోకోపిట్లో నాటుకున్నాం కదండి. ఎల్లో ఆకులు, ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అన్నీ తీసేసాము. తీసేసిన తర్వాత నాటుకున్నాము కోకోపిట్లో. ఇంకా చూసారా ఎంత బాగుందో మనీ ప్లాంట్. ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఇద్దామండి. ఇది రైస్ వాటర్ అండి, బియ్యం కడిగిన నీళ్లు. ఈరోజు మనీ ప్లాంట్కి
వాటర్ బదులు నేను లిక్విడ్ ఇస్తున్నాను. రైస్ వాటర్తో లిక్విడ్ ఇస్తున్నాను. రైస్ వాటర్ మనీ ప్లాంట్కి మంచి బలం అండి. మనీ ప్లాంట్ని హెల్దీగా, పచ్చగా, కలకలలాడేటట్లు చేస్తుంది. రైస్ వాటర్లో మనీ ప్లాంట్కి కావలసినన్ని పోషకాలు ఉన్నాయండి. అందుకని మనీ ప్లాంట్ని పచ్చగా ఉంచుతుంది రైస్ వాటర్. ఇచ్చేద్దామండి రైస్ వాటర్ని. మనీ ప్లాంట్ కానీ ఫిలోడెండ్రన్ కానీ బాగా పెరగాలి అంటే మాత్రం రైస్ వాటర్తోనే లిక్విడ్ ఇవ్వండి. రైస్ వాటర్తో లిక్విడ్ ఇస్తే మనీ ప్లాంట్ హెల్దీగా, పచ్చగా, గుబురుగా, కలకల్లాడుతుంది. ఇస్తున్నానండి లిక్విడ్ని. ఈ రైస్ వాటర్ ప్రతిరోజు మన ఇంట్లో వస్తాయి కదండి, అవి పడేయకుండా రోజు మనీ ప్లాంట్కి ఒక గ్లాసు లిక్విడ్ ఇస్తే మనీ ప్లాంట్ హెల్దీగా, పచ్చగా, కలకలలాడుతూ ఉంటుందండి మన ఇంట్లో. మనం పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు ఈ లిక్విడ్కి. అందుకని రోజు మన ఇంట్లో వస్తాయి కాబట్టి ఒక గ్లాసు రైస్ వాటర్ మనీ ప్లాంట్కి ఇస్తే మనీ ప్లాంట్ హెల్దీగా, పచ్చగా ఉంటుంది. మన ఇంట్లో కలకల్లాడుతూ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనీ ప్లాంట్ని కోకోపిట్లో వేసి రోజు ఒక గ్లాసు రైస్ వాటర్ ఇవ్వండి. మీ మనీ ప్లాంట్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది మీ ఇంట్లో.